హాయ్ హలో నేను మీ వాసవి ఆచార్య వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ రోజు ఏ టాపిక్ గురించి అని అనుకుంటున్నారా? ఎస్, డెఫినెట్ గా క్లౌడ్ అండ్ డెవాప్స్. దీని గురించి మనతో మాట్లాడడానికి ఈ రోజు స్టూడియోలో ఉన్నారు మధు కిరణ్ గారు, క్లౌడ్ అండ్ డెవాప్స్ ట్రైనర్ అండ్ కన్సల్టెంట్, మైండ్ సర్క్యూట్ టెక్నాలజీస్ నుంచి. సార్ మనతో ఈ రోజు మాట్లాడడానికి ఉన్నారు. సో సార్ అడిగి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. సో సార్ కి వెల్కమ్ చెప్పేద్దామా? సార్, ఇప్పుడు మీరు చాలా మంది స్టూడెంట్స్ ని చూస్తూ ఉంటారు. కోర్స్ నేర్చుకునేటప్పుడు ఒక మైండ్ సెట్ లో ఉంటారు, జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒక మైండ్ సెట్ లో ఉంటారు, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఒక మైండ్ సెట్ లో ఉంటారు. అసలు వాడు జాబ్ అటెండ్ అయ్యేటప్పుడు ఎలాంటి మైండ్ సెట్ లో వెళ్ళాలి, వచ్చిన తర్వాత ఎలా మైండ్ సెట్ లో ఉండాలంటారు? కోర్స్ కనుక ప్రాపర్ గా నేర్చుకుంటే వైల్ యు ఆర్ అప్లైయింగ్ ఫర్ జాబ్స్, గో విత్ ఓపెన్ మైండ్. నేను ఎవరికైనా చెప్పేది, ఎనీ డొమైన్ క్యాండిడేట్, సో గో విత్ ఓపెన్ మైండ్. మీరు ఏదైతే నేర్చుకున్నారో ప్రాపర్ గా ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్రాపర్ రెజ్యూమే రెడీ చేస్తారు. రెజ్యూమే ప్లేస్ క్రూషియల్. అంటే మీ ప్రొఫైల్ ఫిల్టర్ కావాలి అంటే రిక్రూటర్స్ చూసేది మీ రెజ్యూమే. అవుట్ ఆఫ్ 1000 రెజ్యూమేస్ లో ఫిల్టర్ అయ్యేవి 100 రెజ్యూమేలే. సో ప్రాపర్ రెజ్యూమే మెయింటైన్ చేయండి. అండ్ మీకు కాల్ వచ్చిన తర్వాత కాన్ఫిడెంట్ గా అటెండ్ కండి. చిన్న చిన్న మిస్టేక్స్ చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు తెలుసు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేది 100% అడిగే క్వశ్చన్. అదన్నా ప్రాపర్ గా ప్రిపేర్ కండి, రైట్? సో ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి మీకు తెలిసిన నాలెడ్జ్ ప్రజెంట్ చేయండి. మీకు నాలెడ్జ్ ఉంది, స్కిల్ ఉంది, బట్ ఇఫ్ యూ డోంట్ ప్రజెంట్ యూ విల్ నాట్ బి సెలెక్టెడ్, రైట్? సో కాన్ఫిడెంట్ గా, కామ్ గా ప్రజెంట్ చేసుకోండి, ఓపెన్ మైండ్ తో ఉండండి. అండ్ మైండ్ లో ఏం కన్స్ట్రెంట్స్ పెట్టుకోకండి. అంటే ఇప్పుడు ఎలా ఉంది అంటే, సో నాకు హైదరాబాద్ లోనే వస్తే జాబ్ చేస్తా, ఓకే, లేదంటే నాకు పూణేలోనే వస్తే జాబ్ చేస్తా, అలా వర్కౌట్ అయ్యే రోజులు అయితే లేవు. సో బీ ఓపెన్ మైండెడ్. మీకు ఏ లొకేషన్ లో వచ్చినా కూడా అట్లీస్ట్ ఇనిషియల్ డేస్ అయినా జాబ్ చేసేలా ఉండండి. ఎందుకు నేను స్పెషల్ గా చెప్తున్నా అంటే, కొందరు స్టూడెంట్స్ నా దగ్గరకు వస్తారు, అన్న నాకు హైదరాబాద్ లో మీరు జాబ్ ఇప్పగలుగుతారా? అలా ఇప్పించే పరిస్థితి లేదు. సార్, సో నేను ఏమంటాను, ఓపెన్ మైండెడ్. ఎక్కడికైనా వెళ్ళాలి, చెన్నై అయినా వెళ్ళాలి, బెంగళూరు అయినా వెళ్ళాలి, ఎక్కడ జాబ్ వస్తే అక్కడ వెళ్ళండి. అండ్ ప్యాకేజ్ స్పెసిఫిక్ కూడా ఉండకండి. ఇఫ్ యు ఆర్ ఎ ఫ్రెషర్ ఆర్ కెరీర్ బిగినింగ్ స్టేజ్ లో ఉంటే ఏ ప్యాకేజ్ కైనా ఓకేనండి. ఫస్ట్ గెట్ ద జాబ్. మీకు మంచి స్కిల్ ఉంటే, సో శాలరీ ఇస్ అ బై ప్రోడక్ట్. ఈ రోజు కాకపోతే రేపైనా పెరగాల్సిందే శాలరీ. ఓకే, సో ఓపెన్ మైండ్ తో ఉండండి. ఏ షిఫ్ట్ అయినా ఓకే చేయండి. ఇది కూడా థర్డ్ పాయింట్. కొందరు ఏంటంటే నైట్ షిఫ్ట్ అంటే భయపడతారు. ఓకే, ఇప్పుడు మా దాంట్లో SRE రోల్స్ అని ఉంటాయి. దానికి జనరల్ ప్రొడక్షన్ సపోర్ట్ అది నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. నాకు నైట్ షిఫ్ట్ వద్దు, నాకు డే షిఫ్టే కావాలి, ఓకే, మాకు హైదరాబాద్ ఇలా కాదు. మీరు కెరీర్ బిగినింగ్ లో ఉన్నారు. సో డోంట్ నాకు షిఫ్ట్ అని మీరు మిమ్మల్ని మీరే కన్స్ట్రైంట్ చేసుకుంటే, లిమిట్ చేసుకుంటే మీ స్కోప్ ఆఫ్ ఆపర్చునిటీ తగ్గిపోద్ది. ఏ షిఫ్ట్ అయినా పర్లేదు, ఏ లొకేషన్ అయినా పర్లేదు, ఏ శాలరీ అయినా పర్లేదు. కెరీర్ బిగినింగ్ లో ఎస్పెషల్లీ ఒక్కసారి మీరు పర్ఫెక్ట్ అయ్యారు, జాబ్ లోకి వెళ్ళిపోయారు, 1-2 years కష్టపడ్డారు, దెన్ యూ కెన్ ప్లే దట్. మీకు నచ్చిన లొకేషన్ లో, మీకు నచ్చిన ప్యాకేజ్ లో, మీకు నచ్చిన షిఫ్ట్ లో ఉండొచ్చు. ఓకే, శాలరీ ఇస్ బై ప్రోడక్ట్. కానీ కెరీర్ బిగినింగ్ లో కొంచెం రెస్ట్రిక్షన్స్ పెట్టుకోకండి. ఓపెన్ మైండ్ తో ఉండండి, నో ప్రాబ్లం అండి, 100%. ఓకే, సో ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఒకవేళ పిల్లలు మీతో మాట్లాడాలనుకున్నా గానీ, మన ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అవ్వాలనుకున్నా గానీ మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి సార్? షూర్ అండి. నాకు యూట్యూబ్ ఛానల్ మధు కిరణ్ డెవాప్స్ అని కొడితే వచ్చేస్తుంది. ఈవెన్ మీరు కింద డిస్క్రిప్షన్ లో పెట్టండి. సో అరౌండ్ 35K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో మీరు మళ్ళీ నేను చెప్పేది, కొన్ని డెమోస్ చూడండి. ఓకే, ఈ 29th నుంచి వీఆర్ స్టార్టింగ్ న్యూ బ్యాచ్. 1 week ఫ్రీ సెషన్స్ ఆఫర్ చేస్తాం. 1 week డెమోస్ చూడండి, చూసి మీకు ఇది కనెక్ట్ అవుతుంది అనుకుంటే మీరు నాతో కాంటాక్ట్ లోకి రావచ్చు. నా నంబర్ కూడా డిస్క్రిప్షన్ లో పెట్టండి. ఓకే, సో మేబీ యూ కెన్ సీ ద ఓల్డ్ స్టూడెంట్ టెస్టిమోనియల్స్. ఓకే, సో మా పాత బ్యాచెస్ లో జాబ్ వచ్చిన వాళ్ళ టెస్టిమోనియల్స్ కూడా చూడండి. దెన్ యూ కెన్ టేక్ ఎ డెసిషన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీతో ఇంకొన్ని సెక్షన్స్ చేస్తూ ఉంటానన్నమాట. సోషల్ పోస్ట్ కి వచ్చి మీ వాల్యుబుల్ టైం ని మాకు ఇచ్చి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, చూస్తున్నారు కదా, ఏది చేసినా సరే చాలా ఆలోచించి చేయండి. అది రెజ్యూమ్ కావచ్చు, మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ కావచ్చు, మంచి కోర్స్ తీసుకోవడం కావచ్చు, మార్కెట్ లో ఏమేమి అప్డేట్ వర్షన్స్ ఉన్నాయి, టూల్స్ అనేవి చాలా ఆలోచించి సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే కెరియర్ కి మీరు ఇప్పుడు ఏది సెలెక్ట్ చేసుకుంటారో అదే కెరియర్ కి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇప్పుడు మధు కిరణ్ గారు చెప్పింది విన్నారు కదా. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ సార్ వాళ్ళ ఇన్స్టిట్యూషన్ లో మీరు జాయిన్ అవ్వాలి అని అంటే మాత్రం నేను కింద డిస్క్రిప్షన్ లో వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఇస్తాను, ఫోన్ నెంబర్ తో సహా ఇస్తాను. ఒకవేళ మీకు ఇంపార్టెంట్ కావాలి, నేను జాయిన్ అవ్వాలి, నిజంగానే మంచి కెరియర్ లో నేను మంచిగా డెవలప్ అవ్వాలి, మంచి జాబ్ రావాలి అని అనుకుంటే మాత్రం డెఫినెట్ గా ఒకసారి కాంటాక్ట్ చేయండి. ఇంకొక గెస్ట్ తో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను. ఇంకొక ఇన్ఫర్మేషన్ తో నేను మీకు వీడియోస్ ఇస్తూనే ఉంటాను. అంతవరకు సోషల్ పోస్ట్ ని ఫాలో చేయండి. దిస్ ఈస్ వాసవి ఆచార్య సైనింగ్ ఆఫ్.